ఏపీలో ఎన్నికలు ముగిసినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల నిర్వహణ సరిగా జరగలేదంటూ సీఈసీని కలిసి చంద్రబాబు ఫిర్యాదు చేస్తే ఈవీఎంల భద్రతపై వైసీపీ లేఖ రాసింది. ట్విట్టర్ వేదికగా బాబును టార్గెట్ చేశారు బీజేపీ నేతలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని ఆరోపించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో సీఈసీ సునీల్ అరోరాను కలిసి ఎన్నికల నిర్వహణ సమస్యలపై 18 పేజీల లేఖ అందజేశారు. ఎన్నికల సమయంలో అధికారులను ఇష్టమొచ్చినట్లు బదిలీ చేసి రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారని విమర్శించారు. ఈవీఎంలపై టీడీపీ సహా చాలా పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయన్నారు. 50% వీవీప్యాట్ స్లిప్పులను ఖచ్చితంగా లెక్కించాలని డిమాండ్ చేశారు. He is interfering through election commission and they are destroying democracy. Even earlier, before elections, we have complained EVMs. In Telangana elections, earlier elections, we had so many reservations on EVMs. Not only one Telugu Desam party, all 22 parties, political parties in India, who represent 70% of voting. We represented the election commission. We don't have faith. At least there is no time. 50% EVPAT you have to count. They said no. Then we went to Supreme Court. అటు కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి లేఖ రాశారు. ఈవీఎంలు భద్రపరిచిన దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేయాలని కోరారు. ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం సహకరించే పరిస్థితులు లేనందున ఈవీఎంల దగ్గర కేంద్ర బలగాలతో సెక్యూరిటీ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. 24 గంటలు పనిచేసేలా సీసీ కెమెరాలు కూడా అమర్చాలని కోరారు. చంద్రబాబుపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈవీఎంలు కనిపెట్టమని చెప్పింది నువ్వే కదా, ఓటు పడిందో లేదో చూసి కూడా ఇప్పుడు ఈ ఏడుపు ఏంటి అంటూ ట్విట్టర్లో విమర్శించారు. ఏపీలో ఎన్నికలు ముగియడంతో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీంతో సమావేశమయ్యారు పార్టీ అధినేత వైఎస్ జగన్. సోషల్ మీడియాతో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్పై పార్టీని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్లిన పీకే టీంను అభినందించారు. పీకే టీంతో చిట్చాట్ చేసిన జగన్ వైసీపీ సర్కార్ ఏర్పడబోతోందని, దేశానికి ఆదర్శంగా నిలిచే పాలన అందిస్తామన్నారు. ప్రశాంత్ కిషోర్ సైతం కాబోయే సీఎం జగన్ అంటూ కంగ్రాట్స్ చెప్పారు. ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యంపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించారు రిటైర్డ్ ఐఏఎస్లు. రాజ్యాంగం ఈసీకి ఇచ్చిన హక్కులను చంద్రబాబు ఎలా తప్పుబడతారంటూ మండిపడ్డారు. చంద్రబాబు కామెంట్స్ పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.